హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రైస్లోకి అలాగే రోటీలోకి మంచిగా ఒక కర్రీ రెసిపీ చూద్దాం. అదేంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ తప్పకుండా చేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 పావుల వరకు నూనె వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. నేనైతే ఇక్కడ జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టిన శనగపప్పు నీళ్లు తీసేసి శనగపప్పు వేసేసుకోవాలి. వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బీరకాయ శనగపప్పు ప్రిపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి 1/2 kg వరకు ఉంటాయి. శనగపప్పు మాత్రం ఒక చిన్న కప్పుతో 1/2 కప్పు వరకు తీసుకోవాలి. చాలా ఎక్కువగా తీసుకోకుండా మీడియంగా తీసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. తర్వాత మూత తీసి ఒక్కసారి అంతా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. కూరకి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ విజిల్ పెట్టేసేయాలి. పెట్టి మళ్ళీ ఒక విజిల్ వస్తే చాలు అండి. మూత పెట్టేసి ఒక విజిల్ మళ్ళీ రానియాలి. అంతే, కర్రీ కరెక్ట్గా కుక్ అవుతుంది మనకి. మరీ మెత్తగా కాకుండా ఇలా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ తగినంత కారం వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కూరకి మంచిగా పట్టేలాగా. పప్పు కూడా చాలా ఈజీగా ఉడికిపోతుందండి. శనగపప్పు కదా ఉడకదు అని అనుకోవద్దు. ఈజీగా ఉడికిపోతుంది మంచిగా. బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్కి ఈజీగా పప్పు ఉడికిపోతుంది. పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట. మంచిగా వస్తుంది కర్రీ. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, అలాగే పుల్కాలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్